హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రన్నింగ్ అయిన మార్కెట్ని బట్టి రేపటికి అనాలిసిస్ చూద్దాం. వాల్యూ ఏరియా పెద్ద షిఫ్ట్ ఏం అవ్వలేదు ఫ్రెండ్స్. రేపొద్దున్న సైడ్ వేస్ ప్లస్ రేంజ్ బౌండ్ అవ్వచ్చు. ఎక్కడ ఈ రేంజ్లో కానీ ఈ రేంజ్లో ఓపెన్ అయితే సైడ్ వేస్ ప్లస్ రేంజ్ బౌండ్. ఒకవేళ డే హై టాప్ సైడ్ ఓపెన్ అయ్యి డేలో ఇక్కడ ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేయేంత వరకు ఇక్కడ సింగిల్ ప్రింట్ లైన్ చెప్పాను కదా నిన్నటి వీడియోలో చూడండి. ఈ లైన్ బ్రేక్ అయినంత వరకు ఇక్కడ ఓపెన్ అయినా దీన్ని సపోర్ట్ తీసుకుని ఇలా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ డేలో ఇటు సైడ్ ఓపెన్ అయితే ఇలా సపోర్ట్. ఒకవేళ టాప్ సైడ్ ఓపెన్ అయ్యి ఇక్కడే 1 అవర్ ఇక్కడే కన్సల్టేషన్ అయ్యి అటు సైడ్ కానీ బ్రేక్ ఇచ్చినా లేకపోతే ఈ రేంజ్లోకి వచ్చేసినా ఎటో సైడు ఒక 1 అవర్ అవుట్ సైడే ఉండాలి. డే హై అవుట్ సైడే ఉండాలి. 1 అవర్ లోపల దీంట్లోకి వచ్చేస్తే మ్యాక్సిమము ఇంకా సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ మార్కెటే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రేపటికి అనాలిసిస్ అనేది రేపు పెద్ద ట్రెండింగ్ డే ఏమి కాదు. నా వ్యూ మట్టికి లైట్గా స్లైట్ బుల్లిష్, అంత బుల్లిష్ కాదు, స్లైట్ బుల్లిష్ ట్రేడ్స్ ఎక్కువగా తీసుకుంటాను నాకు అవకాశాన్ని బట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాల్యూస్ చెప్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఇది వాల్యూ ఏరియా హై 53,067.1. ఓకే ఫ్రెండ్స్, ఈ రేంజ్లో ఓపెన్ అయినా మీరు వాల్యూ ఏరియా టాప్ సైడ్ ప్లస్ డే హై మధ్యలో ఓపెన్ అయినా మీరు కంగారు పడకండి. రేపు పొద్దున్న ఎలాగైనా ట్రాపింగే ఎక్కువ ఉంటుంది. సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ అంతే. నాకు ఇది వాల్యూ ఏరియా హై చెప్పాను కదా 53,067.1. ఇది వాల్యూ ఏరియాలో ఇది పిఓసి 52,961.97. ఇది వాల్యూ ఏరియాలో 52,814.8 అనేది వాల్యూ ఏరియాలో. నేను ఇగోండి ఈ సింగిల్ ప్రింట్ బ్రేక్ అవ్వలేనంత వరకు డౌన్ సైడ్ ఉన్నాం. మ్యాక్సిమం బుల్లిష్ ఉంటాను, స్లైట్ బుల్లిష్. బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ ఒక నిమిషం ఆగండి. లోడ్ అవుతుంది, స్ట్రక్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చింది కదా. ఇప్పుడు నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ అనాలిసిస్. నిఫ్టీ కరెక్ట్గా ఈ సింగిల్ ప్రింట్ని సపోర్ట్ తీసుకుని వెళ్ళింది. కానీ ఏంటంటే క్యాండిల్ మట్టుకు రాలేదు, ఇక్కడ దాకా వచ్చింది. ఈ యొక్క లెటరే వచ్చింది, కానీ మ్యాక్సిమము దీన్ని సపోర్ట్ తీసుకుని మ్యాక్సిమం అప్ సైడే ఉంది. ప్లస్ పిఓసి డౌన్ సైడే, టీపీఓ చాలా ఎక్కువగా ఉన్నాయి. వాల్యూ ఏరియా కూడా కొంచెం స్లైట్గా అప్ సైడ్ స్లిప్ అయింది కాబట్టి స్లైట్ బుల్లిష్ రేపొద్దున్న అంత కాదు. ప్లస్ ఏంటంటే మెయిన్ మనకి వాల్యూ ఏరియా టాప్ సైడ్ క్లోజ్ ఇచ్చింది కాబట్టి కొంచెం బుల్లిష్ ఉండొచ్చు, స్లైట్ బుల్లిష్. ఎందుకంటే వాల్యూ ఏరియా టాప్ సైడ్ క్లోజ్ ఇచ్చింది కాబట్టి కొంచెం బుల్లిష్ ఉండొచ్చు, స్లైట్ బుల్లిష్. అదొకటి ఇక్కడ బయ్యింగ్ టేల్ ఏర్పడ్డది. డేలో మట్టి చాలా ఇంపార్టెంట్. బయ్యర్స్ అగ్రెసివ్గా ఉన్నారని ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అంటారు దీన్ని. ఇది ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయింది అంటే బయ్యర్స్ అగ్రెసివ్గా ఉన్నారు. ఇక్కడ క్లోజింగ్ మట్టికి వాల్యూ ఏరియా టాప్ సైడ్ ఇచ్చింది, వాల్యూ ఏరియా అవుట్ సైడ్ ఇచ్చింది అంటే ఇంట్రెస్టెడ్గా ఉన్నారు బయ్యర్స్ నిఫ్టీలో. కాబట్టి ఇది వాల్యూ ఏరియా హై 44,036.65 అనేది వాల్యూ ఏరియా హై. ఇది పిఓసి 46 అంటున్నాను చూడు, 24,036.65 అనేది ఇది వాల్యూ ఏరియా హై. ఇది పిఓసి 23,964.88 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియాలో 23,893.1 అనేది వాల్యూ ఏరియాలో. మ్యాక్సిమం ఇది నిఫ్టీ మట్టికి బుల్లిషే ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీ కూడా ఎలా ఉంది? ఫిన్ నిఫ్టీ కూడా
ఫిన్ నిఫ్టీ కూడా స్లైట్ బుల్లిషే. వాల్యూ ఏరియా డౌన్ సైడ్ ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇది వాల్యూ ఏరియా షిఫ్ట్ అయింది టాప్ సైడ్కి. కానీ క్లోజింగ్ మాటికి పిఓసి డౌన్ సైడ్ ఇచ్చింది. అంటే రేపు పొద్దున స్లైట్ బుల్లిష్ ప్లస్ రేంజ్ బౌండ్ మార్కెట్ అయితే రేంజ్ బౌండ్ అవుతుంది, సైడ్ వేస్ అవుతుంది. స్లైట్గా చిన్న చిన్న పాయింట్స్ తీసుకోండి, ఎక్కువ మూమెంట్స్ ఉండదు పెద్దగా. ఓకే ఫ్రెండ్స్, రేపు పొద్దున ఎలా అయినా బుల్లిష్ ట్రేడ్కే చూడండి. ఫిన్ నిఫ్టీలో కూడా టైల్స్ రాలేదు, సింగిల్ ప్రింట్ కూడా రాలేదు. క్లోజింగు ఓపెనింగ్ ఏమో పిఓసి పైన ఉన్నట్టు, క్లోజింగ్ ఏమో పిఓసి డౌన్ సైడ్ ఉన్నట్టు. అంటే కొంచెం వీక్గా ఉన్నట్టే కనబడుతుంది, కానీ స్లైడ్ బుల్లిష్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సింగిల్ ప్రింట్ ఉంచండి, ఇది బ్రేక్ అవ్వలేనంత వరకు బుల్లిష్గా ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. వాల్యూస్, ఇది వాల్యూ ఏరియా హై 23,744.9 అనేది, ఇది పిఓసి 23,699.03 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియాలో 23,634.8 అనేది ఇది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, ఇది వాల్యూ ఏరియా హై, పిఓసి వాల్యూ ఏరియాలో కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ ఫైనల్ ఇంకొకసారి చూద్దాం, క్లోజింగ్ ఎక్కడైందో చూడలేదు. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ మట్టుకి పిఓసి డౌన్ సైడ్ అయింది, క్లోజింగ్ వాల్యూ ఏరియా దగ్గరగా అయింది. ఇదిగోండి వాల్యూ ఏరియా, ఇదిగోండి వాల్యూ ఏరియాలోకి దగ్గరగా అయింది. స్లైడ్ బుల్లిష్ ఉండొచ్చు, కానీ అంత బుల్లిష్ మూమెంట్ రేంజ్ బౌండ్ మార్కెట్లోనే ఉంటుంది. 100 to 250 పాయింట్స్ డౌన్, 250 పాయింట్స్ అప్, అక్కడక్కడ అలా ఉండి ఏవి ఈవినింగ్ బ్రేక్ ఇవ్వచ్చు. రేపటికి మట్టుకి అంత బిగ్ మూమెంట్స్ అది ఆఫ్టర్నూన్ వరకు ఉండదు ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ 12 దాటిన తర్వాత ఏదైనా మూమెంట్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను, నా వ్యూ అది. నేను ఈ యొక్క లెవెల్, ఇదిగోండి ఈ యొక్క లెవెల్ వాల్యూస్ కనపడుతున్నాయి కదా, 52,251, 52,375 అనేది. ఈ వాల్యూ బ్రేక్ అవ్వలేనంత వరకు నేను మ్యాక్సిమము డౌన్ సైడ్ ఉన్నాను ఫ్రెండ్స్. మ్యాక్సిమమ్ అప్ సైడే ఉంటుంది, అప్ సైడే స్లైట్ బుల్లిష్ ఉండొచ్చు. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను డైలీ చూపించాలంటే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్, ప్రాఫిట్స్ ఎందుకని అలా చూపించడం అని ఓపెన్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మీకు చూడండి ఫ్రెండ్స్, ఇదే నా ఛానల్, అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, మీకు మంచి కంటెంట్ ఇస్తాను. అలాగే చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, మీకు నాకు రిప్లై ద్వారా కానీ వీడియో ద్వారా కానీ మీకు నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.